ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో ఊహించని విధమైనటువంటి నిర్ణయాలని తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు నారా లోకేష్తో పాటు మిగతా మంత్రులందరూ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో చాలా అంశాలపైన చర్చ కొనసాగింది. దాంట్లో ప్రధానమైనటువంటి అంశము గత కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ ఏదైతే ఒక అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగిందో, ప్రతి ఒక్కరు కూడా ఇంధనాన్ని ఆదా చేయాలి, గోల్డ్ని 1 ఇయర్ పాటు కొనకుండా జాగ్రత్త పడాలి, ప్రతి ఒక్కరు కూడా ఖర్చులను తగ్గించాలనేటువంటి విషయాన్ని ప్రధాని మోదీ హైదరాబాద్ వేదికగా ప్రసంగంలో ఏదైతే చెప్పారో ఆ అంశానికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊహించినటువంటి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో వారానికి ఒకరోజు నో వెహికల్ డేని ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్. అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అఫీషియల్స్, అధికారులు ఎవరైనా కూడా వారంలో ఒకరోజు తమ సొంత వాహనాలని, అంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి వాహనాలని వినియోగించకూడదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లనే వాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మంత్రులు విదేశీ పర్యటనలు కూడా పూర్తిగా రద్దు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. విదేశీ పర్యటనలు చేయకూడదు. ప్రధాని మోదీ కూడా గతంలో అదే చెప్పడం జరిగింది. విదేశీ పర్యటనలన్నీ కూడా తగ్గించుకోండి. మధ్యతరగతి కానీ మిగతా ఎవరైనా సాధారణ ప్రజలు కానీ అధికారులు కానీ ఎవరైనా కూడా కొద్ది రోజుల పాటు విదేశాలకు వెళ్లాల్సినటువంటి పర్యటనలన్నీ కూడా తగ్గించుకోండి అనేటువంటి ప్రకటన చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి ముందడుగు వేయడం జరిగింది. వీలైనంత వరకు వర్చువల్ విధానంలో సమావేశాలను నిర్వహించుకోవాలంటూ కూడా మరొక విషయాన్ని కీలకంగా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో అంటే క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడానికంటే ముందే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనూహ్యమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. జనరల్గా సీఎం చంద్రబాబుకి 11 వాహనాలతోటి ఒక భారీ కాన్వాయ్ ఉంటుంది భద్రతా రీత్యా. సో ఇప్పుడు సచివాలయానికి వచ్చేటప్పుడే ఆల్రెడీ మనకందరికీ తెలిసిందే, ప్రధాని మోదీయే తన యొక్క కాన్వాయ్ని సగం వరకు తగ్గించేశారు. ఆ ప్రకటన చేసి ఇక్కడ హైదరాబాద్లో ప్రకటన చేసి వెళ్ళినటువంటి తర్వాత నుంచే మొదట అడుగు ఇనిషియేట్గా ప్రధాని మోదీ తీసుకున్నారు. అక్కడ తన కాన్వాయ్ని సగం తగ్గించి మిగతా ప్రతినిధులందరూ కూడా ఇదే రకమైనటువంటి ధోరణి అవలంబించాలంటూ కూడా ఒక సందేశాన్ని ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సచివాలయానికి వచ్చేటప్పుడు తన 11 వాహనాల కాన్వాయ్ని వదిలిపెట్టి కేవలం 4 వాహనాల్లోనే, ఎన్ఎస్జీ వాహనాలు 2, ఎస్కాట్ వాహనం 1, చంద్రబాబు ప్రయాణించేటువంటి వాహనం 1, కేవలం 4 వాహనాల్లోనే సచివాలయానికి వచ్చినటువంటి పరిస్థితి. దీంతో తను కూడా పూర్తిగా సగానికంటే ఎక్కువ వాహనాలని ఇంధన ఖర్చులను పొదుపు చేయడం కోసము, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసము, వృధా ఖర్చులను తగ్గించడం కోసము తను కూడా ముందడుగు వేశాననేటువంటి సంకేతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవ్వడం జరిగింది సచివాలయానికి వచ్చేటప్పుడు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఎప్పుడైనా కూడా చంద్రబాబు వచ్చినప్పుడు ఒక కాన్వాయ్ ఇట్లా మనకు కనిపిస్తుంటుంది. కానీ ఇప్పుడు సాదాసీదాగా కేవలం ఒక 4 వాహనాలు మాత్రమే రోడ్డు మీద నుంచి వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. చంద్రబాబుతో పాటుగా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సగం వరకు కాన్వాయ్ని తగ్గించుకున్నారు. నారా లోకేష్ కూడా సగం వరకు కాన్వాయ్ని తగ్గించుకొని ఇక్కడ రావడం జరిగింది. వారితో పాటుగా మంత్రులు కూడా వారి యొక్క కాన్వాయ్ని, వాహనాలని, ప్రభుత్వ వాహనాలని ఇంధన ఖర్చుల మేరకు సగం మేరకు తగ్గించుకునేటువంటి నిర్ణయం తీసుకున్నారు ఈ క్యాబినెట్లో. అంతేకాకుండా ప్రజాప్రతినిధులు మిగతా ఎవరైనా కూడా ఎక్కడైనా సమావేశాలు జరిగినా, ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా, ఈవెంట్లు జరిగినా ప్రభుత్వ వాహనాలని ఎక్కువ మేరకు ఉపయోగించకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మనందరికీ తెలిసిందే. ప్రతి ఆర్టీసీ బస్సులో ముందు వెళ్ళగానే మనకు ఫస్ట్ కనిపిస్తుంది సీట్లో రిజర్వ్డ్ సీట్స్ కొన్ని ఉంటాయి. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అని చెప్పేసి కొన్ని రిజర్వ్ సీట్లు ఉంటాయి, మినిస్టర్స్ అని చెప్పేసి. సో ఆ సీట్లను ఇప్పుడు వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. మనం ఎప్పుడు ఆర్టీసీలోకి వెళ్ళినా కూడా ఆ రిజర్వ్ సీట్లు అనగా ఆ సీటు మీద వెనక బోర్డు మీద రాసి ఉంటాయి, కానీ ఎప్పుడు కూడా మనకు అక్కడ ప్రజాప్రతినిధులు కూర్చున్నటువంటి దాఖలాలు కనిపించవు. కానీ ఇప్పుడు తీసుకున్నటువంటి ఏపీ కేబినెట్ నిర్ణయాల కారణంగా ఇక నుంచి ఆ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి చేస్తే ఒక ప్రజలకు మంచి సంకేతం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మిగతా సాధారణ ప్రయాణికులతోటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్స్ కానీ అక్కడ రిజర్వ్ వాళ్ళకి ఏదైతే సీట్లు ఉంటాయో అక్కడ కూర్చోగనక ప్రయాణించినట్లయితే ఇంధన ఆదానే కాకుండా ప్రజలతో సమన్వయంతో ముందుకు వెళ్ళేటువంటి ఒక మంచి అట్మాస్ఫియర్ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఇదే కాకుండా ఇప్పుడు మరొక కీలక నిర్ణయం కూడా చెప్పడం జరిగింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాడండి ఎక్కువగా, తప్పనిసరి పరిస్థితులు మ్యాక్సిమం వెహికల్స్ని, కాన్వాయ్ని పెద్దగా ఉపయోగించకుండా చూడండి, వర్చువల్గా చేయండి. అదేవిధంగా ఎప్పుడైనా కంపల్సరీ వెళ్ళాల్సి వస్తే ఈ యొక్క ఇంధనం, ఫ్యూయల్, పెట్రోల్, డీజిల్తో నడిచేటువంటి వాహనాలు కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలతో ముందుకు వెళ్ళేటువంటి పరిణామాలను కూడా తీసుకువెళ్ళాలని చెప్పారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులే కాకుండా ఏపీ గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా కీలకమైనటువంటి సూచనలు చేసింది ప్రభుత్వం. ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు, వర్క్ ఫ్రమ్ హోమ్ కరోనా టైం నుంచి మొదలైంది ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అనేటువంటి విధానము. ఇప్పుడు మరొకసారి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి కొత్త విధానాన్ని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పుడు మనకు ఐటీ సెక్టార్లో, వివిధ ప్రైవేట్ సెక్టార్లో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటిది హైలైట్గా మారినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు ఏపీ ప్రభుత్వము
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే వారు ఆఫీసులకి రాకున్నా కూడా పని నడిచేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఆఫీసులకు రాకుండా వారు వచ్చేటువంటి ట్రాన్స్పోర్ట్ ఖర్చులే కానీ, వెహికల్ ఖర్చులే కానీ, ఇతరత్ర ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. దానివల్ల ఆర్థికంగా మరింతగా వారి యొక్క ఖర్చులే కాదు, దానివల్ల రాష్ట్ర ఖర్చులు కూడా మిగులుతాయి. కాబట్టి వారు ఇంట్లోనే ఉండి పనులు చేసుకునేటువంటి వెసులుబాటు ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరూ కూడా ఇంట్లో నుండే వారి యొక్క పనులను చేసుకునేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకుంది ఇప్పుడు ఏపీ ప్రభుత్వం. వారందరూ కూడా అదే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం వీలైతే దగ్గరలో ఆఫీస్కి ఇంటికి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు సైకిల్ని యూజ్ చేసుకోండి, సైకిల్ మీద ప్రయాణాలు చేయండి, ఆరోగ్యానికి కూడా మంచిది అనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చింది. సో దీంతో ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రధాని మోదీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు నా దేశం నా బాధ్యత అనేటువంటి పేరుతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పొదుపు దిశగా ముందడుగు వేస్తున్నటువంటి పరిణామం నెలకొంది. విద్యుత్ వినియోగ నియంత్రణ పైన కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంట్లో మనందరికీ తెలిసింది, ఎండాకాలం ఇప్పుడు చాలామంది ఏసీల వినియోగాన్ని ఎక్కువగా పెంచుకున్నారు. సో వారికి కూడా ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. 24 డిగ్రీల నుంచి 27 డిగ్రీల వరకు ఎక్కువగా ఏసీలను వినియోగించుకోండి, 24 కంటే తక్కువగా ఏసీలను వినియోగించకండి అని చెప్పేసి దీంట్లో కూడా ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. అంటే ఒక ప్రజలందరూ కూడా వారు సందేశాన్ని వ్యక్తపరచడం జరిగింది. బిలో 24 అంటే కరెంటు బిల్ ఎక్కువగా కాలుతుంది కాబట్టి ఇంధన విద్యుత్ పొదుపు కూడా ఆదా కావాలంటే 24 పైనే ఏసీని మెయింటైన్ చేయండి అనేటువంటి ఒక విధానాన్ని కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇలా అనేక విషయాలలో ఈరోజు ఏపీ క్యాబినెట్ సుమారుగా 4 గంటల పాటు క్యాబినెట్ చర్చ కొనసాగింది. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ అయిన తర్వాత ఈరోజు మొదటిసారి క్యాబినెట్లోకి పాల్గొని ఈ యొక్క అంశాలకు సంబంధించి దేశ ఆర్థిక వ్యవస్థ, దేశంలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితులు, అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులు, ఇరాన్ అమెరికా మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ హర్ముజ్ జలసంధి పూర్తిగా దిగ్బంధనానికి గురై చమురు సరఫరాలు ఆటంకాలు ఏర్పడి తీవ్రమైనటువంటి ఒడిదుడుకులలో అనేక దేశాలు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దీంట్లో ఇప్పటికీ అనేక దేశాలు ఆర్థికంగా సతమతం అవుతూ అల్లకల్లోలంగా మారుతున్నటువంటి పరిస్థితిని ఇతర దేశాల్లో మనం చూసాం. కానీ భారతదేశం ఇంకా తట్టుకొని నిలబడగలిగింది, అంత శక్తి ఉంది. కానీ రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఆ యుద్ధ పరిణామాలు ఇలానే కొనసాగితే ఇంకా మనం స్ట్రాంగ్గా నిలబడాలంటే, రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కూడా నిలబడగలగాలంటే దానికి ప్రజల మద్దతు కూడా కావాలి. ప్రజలందరూ కూడా, ప్రజాప్రతినిధులు ప్రజలందరూ కూడా తమ యొక్క బాధ్యతను నిర్వర్తించాలనేటువంటి ఉద్దేశంతో ప్రధాని మోదీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు నా దేశం నా బాధ్యత అనేటువంటి కాన్సెప్ట్ని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా తీసుకురావడం జరిగింది. దీంతో ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు ఇప్పుడు ఆదర్శంగా మారినట్టుగా చెప్తున్నారు. మిగతా అన్ని రాష్ట్రాలలో కూడా నేరుగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ కూడా తన కాన్వాయ్ని సగానికి పైగా తగ్గించుకున్నారు. ఇంధనాన్ని ఆదా చేయడం కోసం, ఫ్యూయల్ ఆదా చేయడం కోసం, విచ్చలవిడిగా ఫ్యూయల్ని ఖర్చు చేయకుండా ఉండడం కోసం చాలామందికి ఇప్పటికి కూడా ఎంప్లాయీస్కి చెప్పడం జరిగింది. ఓన్గా ఒక కారులో ఒక వ్యక్తి వెళ్ళేది ఉంటే ఒక్కరు వెళ్ళకండి, దాంట్లో ఇంకా పట్టేటువంటి 3-4 వ్యక్తులతో ట్రావెల్ చేయండి తప్ప ఇంధనాన్ని వృధాగా ఖర్చు చేయకండి అనేటువంటి సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి పూర్తిగా ఈ సందేశాన్ని ప్రజలందరికీ కూడా గ్రౌండ్ లెవెల్లో టచ్ చేయడం కోసం, అందరినీ కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఇప్పుడు తీర్చిదిద్దడం కోసము ప్రభుత్వాలు కూడా ముందడుగు వేస్తున్నటువంటి పరిణామం నెలకొంది. ఇప్పుడు ప్రధాని మోదీ వెంటనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముందడుగు వేస్తున్నటువంటి ఈ తరుణంలో క్యాబినెట్లో తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులకు మాత్రమే పరిమితం అవుతుందా? ఏదైతే వెసులుబాటు ఉన్నటువంటి ఉద్యోగులు, మిగతా ప్రైవేటు ఉద్యోగులకు కూడా అదే రకమైనటువంటి పరిణామాన్ని తీసుకువస్తారా? ప్రైవేట్ ఎంప్లాయీస్లో కరోనా టైంలో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్కి అలవాటు పడిపోయారో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇప్పుడు కూడా వారు కూడా ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మరి కంపెనీలకు కూడా, ఐటీ కంపెనీలకు కూడా ప్రభుత్వాలు ఇనిషియేటివ్ తీసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ని కంటిన్యూ చేయండి, కొద్ది రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ని కేటాయించండి అనేటువంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి క్లియర్గా వెళితే ప్రైవేట్ కంపెనీస్ కూడా ఐటీ సెక్టర్లో చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ని కేటాయించడానికి సిద్ధపడేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో ఈ యొక్క ప్రస్తుత పరిస్థితులు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా కూడా భవిష్యత్తులో ఇది ఇలానే కొనసాగితే ఏదో ఒక రోజు చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి భారత్ ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ముందు జాగ్రత్తతోటి ఇప్పుడు తీసుకుంటున్నటువంటి అడుగులు అయితే ప్రతి ఒక్కరి బాధ్యతను గుర్తు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. మరి ఇప్పుడు ప్రధాని మోదీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకుంటుందా? మిగతా రాష్ట్రాలన్నీ కూడా తమ యొక్క బాధ్యతను నిర్వర్తిస్తాయా? వారు కూడా ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్లు కానీ, ప్రజాప్రతినిధుల యొక్క కాన్వాయ్లను తగ్గించుకొని ఇంధన ఖర్చులను ఆదా చేయడమే కాకుండా విద్యుత్ ఖర్చులు కానీ ఇతరత్ర ఖర్చులన్నిటి కూడా తగ్గించుకొని ముందుకు వెళ్తాయా లేదనేది మాత్రం ఇప్పుడు చూడాల్సి ఉంది.